హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఒక హెల్దీ రెసిపీ ఈరోజు నేను చెప్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనేవాళ్ళు నైట్ డిన్నర్ టైంలో తీసుకుంటే ఒక కప్పు తీసుకున్న బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉప్మాకి ఎప్పుడైనా కానీ అల్లం ముక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడకూడదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే క్యారెట్ పొటాటో వాడుతున్నా. చిన్నపిల్లలకైతే కాజు, గ్రీన్ పీస్, బీన్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాజు అవాయిడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం గ్రీన్ పీస్ కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. డే టైంలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎన్నైనా తీసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఈలోపు రవ్వని బ్రౌనిష్ కలర్లో బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం ఉడికాక ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. రవ్వ సన్న రవ్వకైతే 2 గ్లాసెస్ సరిపోతుంది, కానీ దీనికి 3 గ్లాసెస్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు బాగా మరిగాక బాగా వేయించిన రవ్వని ఇందులో వేస్తూ కలుపుకోవాలి. చెప్పే కదండి, ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ మనం అంటే రైస్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకుంటేనే ఇది బాగా కుక్ అవుతుంది. గోధుమ రవ్వ కదండి ఇది, అప్పుడు చిన్నపిల్లలకి పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే 2 గ్లాసెస్ వాటర్ అయితే కొంచెం ఉడకక అయిపోతుంది. అందుకోసమని 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక నైట్ టైంలో డైట్లో ఉన్నవాళ్ళు ఒక కప్పు తీసుకున్న మనకి రైస్ తీసుకున్న ఫీలింగ్ లానే ఉంటుంది. మన చపాతీ కన్నా ఇది హెల్దీ అని అయితే చెప్పగలను. ఒకసారి ఫాలో అవ్వండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.